ఎస్టీఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కో అంటే లక్షలు కోట్లే. కోడి పందాలతో ఏపీలోని పల్లెలు ఊగిపోతున్నాయి. ప్రధానంగా కోనసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పందేల సంక్రాంతి సాంస్కృతిక వైభవానికి ప్రతిబింబించే పండుగ అన్నారు ప్రధాని మోదీ. సంక్రాంతి పండుగ అందరినీ ఏకం చేసే ఐక్యత. శబరిమలలో మకర జ్యోతి దర్శనం కన్నుల పండుగగా జరిగింది. సాయంత్రం 6:30 తర్వాత పొన్నాంబలమేడు కొండపై మకర జ్యోతి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్ భగ్గుమన్నాయి. తల్లాడ మండలం గొల్లగూడెంలో ఇరు వర్గాల నేతలు ఘర్షణ పడ్డారు. సొసైటీ మాజీ డైరెక్టర్ దుండేటి వెంకటకృష్ణారెడ్డి మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎస్పీ కిరణ్ చవాన్ ముందు 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గోగుండాలో కర్ణాటక కాంగ్రెస్ లో పవర్ షేరింగ్ పై మరోసారి ప్రచారం జరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు మరింత నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనత సాధించింది. ఇటీవల గుజరాత్ లోని పోర్బందర్ నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్వి కౌండిన్యా ఓమల్లోని థాయిలాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారిపడడంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 29 మంది మృతి చెందారు. మరో